ఫోన్ వచ్చింది. హలో అయ్యా నమస్కారం. నేను కృష్ణస్వామిని మాట్లాడుతున్నాను. కొండ జిల్లా తెల్లంది గ్రామం. మీ పార్టీనే నేను. ఏమయ్యా? తూర్పుగోదావరి జిల్లా జగ్గైపేట గ్రామం ప్రెసిడెంట్ ఆయన పేరు కృష్ణస్వామి అయ్యా. మొన్న ఒక రోజు ఊరు గురించి మనతో మాట్లాడారయ్యా. కృష్ణస్వామి? అవునయ్యా. చెప్పు స్వామి, ఏంటి ఎంత పొద్దుండే? మన కులం అమ్మాయి పరువు వేలం వేసిందయ్యా. అది కూడా కులం తక్కువ వాళ్ళతో కలిసి. బుద్ధుందిరా మీకు? ఇలా వేరే కులం వాడి బిడ్డను మోయడానికి చదువుకోవడానికి పంపుతున్నారు. ఎప్పుడు చూడు వీళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర ఏముందని ఆ పిల్లలతో లేచిపోతున్నారు. ఏదో ఒకటి చెయ్యాలయ్యా. అలాగే పారిపోయే వరకు బాగా కోడి మాసం వేసి అన్నం పెడతారు. 10-15 సంవత్సరాల్లో పెళ్లి చేస్తే ఇలాగే పొగరెక్క కొట్టుకుంటారా? మీ వల్ల ఒక్కో ఎలక్షన్ లో నేను మట్టి తింటున్నాను. సరే, వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలుసా నీకు? అయ్యా, ఊళ్ళో వాడి గ్యాంగ్ మొత్తాన్ని అడిగానయ్యా. డ్రైవర్ వైజాగ్ వెళ్ళినట్టు చెప్పాడు. ఆ డ్రైవర్ దే కులం? వాడు కూడా వాళ్ళ మంచేనయ్యా. నేను అదే అనుకున్నా. ఆ అమ్మాయి అబ్బాయి ఫోటోలు వెంటనే నాకు పంపించో. మా మనుషులను నలుగురిని పంపి వైజాగ్ మొత్తం వెతకమని చెప్పాను. నలుగురు తప్పితే మిగతా అందరూ ఏం పీకుతున్నారు? ఇప్పుడే పై అధికారులతో మాట్లాడతా. ఇంకో గంటలో వాళ్ళని పట్టేస్తా. సరేనయ్యా. కత్తితో కోసేమని చెప్తాను. అలాగేనయ్యా. ఆ పిల్లాడి చావు మన ఇంటి అమ్మాయిల వైపు ఇంకో 50-60 ఏళ్ళు ఎవరు చూడకుండా ఉండేలా చేస్తాను. మన పార్టీ అంటేనే రాష్ట్రం భయపడేలా చేయాలి. చేసేద్దామయ్యా. కృష్ణస్వామి, పారిపోయేవాడు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పి వెళ్ళడు. ఓ పని చేయి, అక్కడ ఉన్న 2 టోల్ గేట్స్ ఎంక్వైరీ చేయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు మన పార్టీ పంచి కట్టుకుని వెళ్ళు. అప్పుడే భయపడతారు. సరేనయ్యా. త్వరగా ఏదో ఒకటి చేయి. సరేనయ్యా. నేను మన చుట్టుపక్కల పోలీసులకు చెప్తాను. సరే అయ్యా, నేను చూసుకుంటానయ్యా. సరే, ఫోన్ పెట్టు. ఎప్పటి వరకు చేరుకుంటాం? ఇంకో గంటలో చేరుకోవచ్చు. నేను నీకు నచ్చానా? చాలా. మరెందుకు నువ్వేం మాట్లాడడం లేదు? నాకేమైనా పర్వాలేదు, కానీ నీకేమైనా అయితే? మా అమ్మ నాన్న వల్ల ఏ ప్రాబ్లం లేదు కదా, ఎందుకలా అన్నా? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను. అలా ఏమీ జరగదు. మనం పెళ్లి చేసుకోబోతున్నాంగా. ఐ లవ్ యూ. దిలీప్, నువ్వు తొందరగా ముందు సీట్లో కూర్చో. సరేనా? సరే సరే, ఫోటో పంపించండి, నేను చూసుకుంటాను. ఆపండి 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 ఆపండి, పక్క దిగండి. సార్ దగ్గరికి పదండి. నీ పేరేంట్రా? దిలీప్ సార్. నీ పేరు? ఈ అమ్మాయి అతని చెల్లెలు సార్. బిఏ అయిపోయింది. ఇంటర్వ్యూ కోసం వైజాగ్ వెళ్తున్నారు. సార్ మాట్లాడరా? అవును సార్, ఇంటర్వ్యూ కోసమే వెళ్తున్నాం. లోపల ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు సార్. ఏమి లేవా? పంపించేద్దామా? పంపించేద్దాం సార్. సరిపోండి. థ్యాంక్ యూ సార్. బావా, ఇవాళ మనకి పెళ్లి కదా? ఎన్నిసార్లు అడుగుతావు నువ్వు? ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పాలి. అప్సరా, ఒకరోజు పొద్దున నిన్ను ఒక గోడ చాటం చూసా. జోరు వానలో నువ్వు నీ తమ్ముడు తడిసిపోతున్నారు. ఆ రాత్రి చలిలో నువ్వు చూసిన ఆ చూపుందే, బా, ఆ రోజే నిన్ను నేను చేసుకోవాలనుకున్నాను. నిజంగానా? అది నేను మర్చిపోలేను. ఇంకా నా మనసును పట్టుకుని వేలాడుతుంది. మనకప్పుడే పెళ్ళైపోయింది. ఇప్పుడు అంగీకారం మాత్రమే. అంగీకారమా? ఈ సమాజానికైనా మన గురించి తెలియాలి కదా. ఇప్పుడు మాత్రం ఏంటి? మహారాణి థియేటర్లో వచ్చిన జురాసిక్ పార్క్ డైనోసర్లమా? ఈ సమాజం మనల్ని ఇంకా అలాగే చూస్తుంది. ఈ మధ్య నువ్వు కొత్తగా ఏదేదో మాట్లాడుతున్నావు. అప్సరా, చూడు, మనం మారాలి. మనుషుల చూపులో మార్పు తీసుకురావాలి. ఈ 20,000 కోసం ఏం చేయాలో తెలియడం లేదు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి బావా? వచ్చేసామే. మన రిజిస్టర్ ఆఫీస్. అది సరే బావా, ఇక్కడే ఉంది. తమ్ముడు నిద్రపోతున్నాడు. వాడిని వదిలేసి వచ్చేయమన్నావు. తమ్ముడిని మూర్తన తీసుకొస్తారా? ఫోన్ చేసి చెప్పేశానే. బ్యాగ్ జాగ్రత్తగా ఉంది కదా? బ్యాగ్ లో జాగ్రత్తగా అన్నీ ఉన్నాయి, నువ్వేం కంగారు పడకు. అయ్యో బావా, బ్యాగ్! ఆగరా ఆగరా, ఆగో.
నేను అనుకున్నట్టుగా డబ్బులున్నాయి. ఇంకా ఏమున్నాయో చూద్దాం. నాకు 20,000 రూపాయలు చాలు. నాకు 20,000. తాళి. సరే. ఎక్కడికి పారిపోయాడు? రా, అన్ని చోట్ల వెతుకుదాం. ఏమైంది? కాలు బెణికింది బావా. రా, ముందు వాడిని వెతుకుదాం. త్వరగా కూర్చో. ఈ రోజు ప్రోగ్రామ్స్ ఏంటి? ఈ రోజు ఉయ్యూరులో మహిళల కోసం మీటింగ్ ఉందయ్యా. ఆ తర్వాత మనవరాలు ఏం చేస్తుంది? మీరు దాన్ని గారం చేయటం వల్ల బాగా పాడైపోయింది. ఏయ్, దాన్ని ఎందుకు తిడతా? మీరున్నారన్న ధైర్యం వల్లే తను ఇలా తయారైంది. రమ్మా. ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. పొద్దుటే తాపీగా 10 గంటలకి లేస్తుంది. తను యంగ్ జనరేషన్. తన ఇష్ట ప్రకారం వదిలే. ఇది అస్సలు మంచి పద్ధతే కాదు. ఎవరమ్మా కుర్రాడు? మా కాలేజ్ అబ్బాయి తాతయ్య. ఒకసారి ఇంట్రడ్యూస్ చేశాను కదా. కనకార వాళ్ళ అబ్బాయా? జాగ్రత్తమ్మా, మాటలతోనే ముగ్గులోకి లాగుతాడు. ఓ తాతయ్య, వాడు ముద్దవుతారు కానీ వాడే నాకు నచ్చుతాడు. ఓకే ఓకే, క్యారీ అనమ్మా. హే, తాతయ్యతో మాట్లాడుతున్నా. హలో, బండి వైజాగ్ రూట్ లో వెళ్తుంది నాయుడు గారు. ఇప్పుడే చెక్ చేసి చూసా టోల్ గేట్ లో. పని చాలా ఈజీ అయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారో నాకు తెలుసు. ఇక నేను వాళ్ళని చూసుకుంటా. ఊళ్ళో నేనేం చెప్తానో అదే చెయ్యి. చెప్పండి అయ్యా. సరే అయ్యా, ఇంకా నేను చూసుకుంటాను. రేయ్, ఎక్కండ్రా బండిలో. బండి తీరా. ఎవరు? అశోక్ వాళ్ళ అన్నని. ఇదిగో. కరెక్ట్ గా ఉందా? లోపలికి రా. పద వెళ్దాం. తమ్ముడు, ఇదేంట్రా? అయ్యో, తమ్ముడు. నువ్వు లేటుగా వచ్చావు, అందుకే ఫినిష్ చేసావు. రేయ్, మీరు బాగుపడరా? నాశనం అయిపోతారా? నా గురించి నీ సినిమా ఇండస్ట్రీకి తెలుసు. అన్నీ తెలిసేగా మేం చేస్తాం. మా మీద ఎందుకురా నువ్వు కంప్లైంట్ ఇచ్చావు? ఇవ్వరా, ఇప్పుడు ఇవ్వరా. నీ శాపం ఫలించిందా? రేయ్ అన్నా, వీడి తలని ఆ మిషన్ లో వేసి ఫినిష్ చేయి. సరే అన్నా. నాయుడు గారు. రే మెంటల్, ఎక్కడున్నారా? క్రష్ మిషన్ దగ్గర ఉన్న నాయుడు గారు. రే, ఒక ముఖ్యమైన విషయం. ఇందులో మన రాజకీయ జీవితం, కుల గౌరవం అన్నీ ఉన్నాయి. అయ్యగారు, మీరు ఎలక్షన్ లో గెలవడానికి ఏమైనా చేస్తాను. చెప్పండి అయ్యగారు. కుర్రాడు మన కులం అమ్మాయిని లేపుకుపోయాడు. జీన్స్ ప్యాంటు, కూలింగ్ గ్లాసులు వేసుకుని మన అమ్మాయిని మోసం చేస్తున్నా. దీన్ని అంతం చేయాలి. వాళ్ళిద్దరిని ఎక్కడ చూసినా వేసే. రేపే ఈ వార్త నా చెవిని పడాలి. మన కులం అమ్మాయిని టచ్ చేయాలంటే ఒక్కొక్కడు ఆలోచించాలి. వైజాగ్ లో ప్రతి లాడ్జ్, బస్ స్టాండ్, రిజిస్టర్ ఆఫీసు, అన్ని ప్లేసులు జాగ్రత్తగా వెతకండి. చూసుకుంటాను. ఫోటో, మిగతా వివరాలన్నీ పంపండి. వెంటనే పంపిస్తాను.